మీకు తెలిసి కూడా మరి ఎందుకు కంటిన్యూ చేస్తారు? అంటే కంటిన్యూ అంటే తనకు దూరం పెట్టమని కాదు. మీరు అప్పటి నుంచే తనలో మార్పు రావడానికి, తను కూడా సభ్య సమాజంలో కలవడానికి, తను ఇలాంటి ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేయాలి కదా! హెల్ప్ చేయకుండా మీరు తనతో పాటు ఇంకా తిరిగి తనకు అబ్బాయిల మీద అంటే మీ మీద ఎక్కువ ఫీలింగ్ వచ్చేటట్టు మీరే చేసుకున్నారు. అంతే. ఇప్పుడు తను ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చిందంటే మీరు లేకుండా ఉండలేడు, అలాంటి సిచ్యువేషన్కి వచ్చిండు. అవును సార్. తన సైకలాజికల్లీ అంతా మీ మీద డిపెండ్ అయ్యింది. అది ఫిక్స్ దానికి అయిపోయాడు అది అలా చేయడానికి కారణం మీరే. సార్ కారణం అనేది ఎట్లా అవుతాను సార్, ఇప్పుడు అతన్ని నేను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాను, అతనికి ఫీలింగ్స్ ఉన్నాయి కరెక్టే, అది నాకు యాక్సెప్టబుల్ కాదు కదా సార్. నా ఫీలింగ్స్ కూడా ముఖ్యంగా తీసుకోవడం, అతనికి ఫీలింగ్స్ కలిగినాయి అని చెప్పి అతనితో నేను అడ్జస్ట్ అయిపోతే రేపు నేను సమాజంలో తలెత్తుకోలేను సార్. కాదు మహేష్, అన్ని నీకు తెలుసు కదా మహేష్, అన్ని నీకు చెప్పుకున్నాను. ప్రసాద్, అది నీ పర్సనల్ ఫీలింగ్, నా మీద నీకు కలగడం అనేది నీకు వన్ సైడ్ గా ఉంది. కాదు మహేష్, నువ్వు నాకు అర్థం నీ చేసుకోకపోతే మీద ఎలా మహేష్ ఫ్రెండ్ నన్ను? ఫ్రెండ్ అనే ఫీలింగ్ తప్ప నాకు ఇంకొకటి ఏమీ లేదు ప్రసాద్. నువ్వు రేపు 100 నువ్వేనే వేరే వాళ్ళని చేసుకోవాలి కదా ప్రసాద్, పెళ్లి చేసుకోకుండా ఉన్నావు కదా. అట్లన్నీ మిమ్మల్ని చేసుకొని నేను తిరగాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. సమాజం కూడా ఒప్పుకోదండి. మీ పెళ్ళి అనేది వ్యాలిడ్ పెళ్ళి అవ్వదు. అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కానీ, ఇస్లాం మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కానీ అది ఎక్కడ కూడా చెల్లదు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా చెల్లదు. సుప్రీం కోర్టే అన్నది సేమ్ జెండర్, ఈవెన్ అది అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ అటువంటి మ్యారేజెస్ చట్టపరంగా చెల్లవు. సార్ చట్టపరంగా చెల్లపోయినా సరే మేము మా పాటికి మేము ఉంటాం కదా సార్. ఇప్పుడు చట్టపరంగా అంత అవసరం లేదు కదా సార్. కరెక్టే కానీ ప్రసాద్ అతనికి అసలు ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. నువ్వు అట్లా డిసైడ్ అయిపోతే నాకేం మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా ప్రసాద్? నీకు ఫీలింగ్స్ కలిగి నీ అన్ని బయట చెప్పేసావు సార్కి, మేడంకి. లేదు మహేష్, నిన్ను చేసుకున్నా మహేష్, కన్ఫర్మ్ గా నేను చేసుకుంటా మహేష్. ప్లీజ్ నేను బాగా చూసుకుంటా, నువ్వు పనికి కూడా ఎలా అవసరం, నేను సంపాదిస్తా మహేష్. నీ ఒపీనియన్ నువ్వు చెప్పేశావు, అది నీ ప్రాబ్లం ప్రసాద్. నేను చిన్నప్పటి నుంచి నీతో క్లోజ్ గా ఉండడం నా తప్పే ప్రసాద్, కానీ నీలో ఫీలింగ్స్ ఇట్లా మారుతాయని నేను అనుకోలేదు. అప్పుడు బిహేవియర్ తేడా ఉందని నేను అనుకున్నానే, కానీ చిన్నప్పటి నుంచి మొన్నటిదాకా నువ్వు చెప్పిన తర్వాత నువ్వేంటనేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను కొంచెం దూరంగా ఉండడం అట్లా చేస్తున్నా. తను నేను మార్చుకుంటా సార్, నేను చేసుకుంటాను సార్. మార్చుకోవడం తను కాదు, మారాల్సింది మీరు. లేదు మేడం, feelings చేసుకున్న చాలా మంది ఉన్నారు మేడం. నాలో ఫీలింగ్ అయితే తనకి ఇంకా ఇబ్బంది ఏముంది, నేను చేసుకుంటా మేడం, నేను సంపాదిస్తా. ప్రసాద్, నా మాట నువ్వు వింటం లేదని చెప్పి నీకు కౌన్సిలింగ్ ఇప్పిద్దామని మేడం సార్ దగ్గర కూర్చోబెట్టాను.